ఆయన తర్వాత బోలే గారు అని ఒక ఆయన ఉంటారు. ఆ! బోలే గారు ఈ మధ్య బిగ్ బాస్‌లో వచ్చారు. అవునవును. ఆయన మాకు మమ్మల్ని అందరు నాలాంటి వాళ్ళని ఒక నలుగురు ఐదుగురిని పెట్టుకొని ఒక హాస్టల్‌లా మెయింటైన్ చేసిండు ఆయన. ఓహో! ఓకే. అందరిని చాలా చాలా సపోర్ట్ చేసేది ఆయన. అవునంట. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా ఎంకరేజ్ చాలా మంచి వ్యక్తి ఆయన. హ్మ్. ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు ప్రణయ్ గారు పరిచయం. ప్రణయ్ గారు నన్ను తేజ గారికి పరిచయం చేశారు. ఓహో! తేజ గారు నాకు అప్పుడు ధైర్యం ఫిలింలో ఆపర్చునిటీ ఇచ్చింది. 2005 కదా? 6 6లో ధైర్యం. ధైర్యం ఫిలింకి పాట రాసిన. హ్మ్. అక్కడి నుంచి నాకు ఈ సినిమా కెరీర్ అనేది స్టార్ట్ అయినా కానీ ధైర్యం ఫిలిం తర్వాత నేను ఆగిపోయాను. హ్మ్. నాకెందుకో సీరియస్ పోయం వైపు చాలా కిక్ అనిపించింది. అడికి పోయినాం. సీరియస్ పోయం రాసినాం. తెలంగాణ వారికి దానికి పాట ఉపయోగపడ్డది. అక్కడ నుంచి నా లైఫ్ అంతా మళ్ళీ తిరిగి ఇంకో రకమైన యూటర్న్ తీసుకున్నది. ఇక్కడ దాకా వచ్చింది. అట్లా కానీ నా కెరియర్ స్టార్ట్ అయింది. సురేందర్ గారు జనరల్‌గా ఎవరికైనా ఏ పని చేసొచ్చినా ఎంత చిన్న రోల్‌లో యాక్ట్ చేసినా సరే, ఒక చిన్న పాట పాడినా సరే, ఎలా వచ్చినా ఫైనల్‌గా డెస్టినేషన్ టాలీవుడ్ అందరికి. సినిమా పెద్దది అనుకుంటారు. కానీ మీరు ఫస్టే కొత్తగా వచ్చి సినిమాల్లోకొచ్చి మళ్ళీ టర్న్ తీసుకొని అటువైపు వెళ్ళడానికి ఏంటి అంత ప్యాషన్ ఏంటి? అక్కడ రెండు సంఘటనలు జరిగినాయి. ఒకటి కులశేఖర్ గారు ఆ ఫిలింకి సింగిల్ కార్డ్ రైటర్. దాన్ని బ్రేక్ చేస్తూ నాకు తేజ గారు ఒక పాటకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ పాట రికార్డ్ చేస్తున్న టైంలో అనుకోకుండా అక్కడికి మన కులశేఖర్ గారు రావడం జరిగింది. కులశేఖర్ గారు రావడం వల్ల నన్ను తీసుకెళ్ళి జస్ట్ కబోర్డ్లో ఒక 2 నిమిషాలు కూర్చో అబ్బా, ఆయన మిగతా పాటలు ఇయ్యడం అంటే కబోర్డ్లో నేను కూర్చున్నా. పెద్ద కబోర్డ్ ఉంటుంది, దాంట్లో కూర్చున్నా. నగిలా కాంప్లెక్స్ అని. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి కబోర్డ్‌లో కూర్చోబెట్టారా? అవును. ఎందుకు అది దాయడం ఏంటి? కులశేఖర్ గారు మిగతా పాటలు ఇయ్యరు అని ఫీల్ అవుతాడు. మనం ఆయన సింగిల్ కార్డు కదా, దాంట్లో ఇది ఒక్క పాట అంటే ఆయన కొంచెం హట్ అవుతాడు. అబ్బా నువ్వు అట్లా కూర్చో, చివరికి చెప్తే ఏం కాదు ఆయన చెప్పేసి ఏం చేశారంటే అట్లా కూర్చో లోపల అంటే కూర్చున్నా. ఆయన పోయి వచ్చి నేను ఏ కబోర్డ్ దగ్గర అయితే నన్ను ఏ కబోర్డ్లో అయితే కూర్చోబెట్టారో దాని దగ్గరనే వచ్చి చైర్స్ ఉంటే దాని మీద ఆడ కూర్చున్నాడు. ఆయన 10 నిమిషాలు ఉంటాడు అనుకుంటూ గంటన్నర ఉన్నాడు. నాకు ఆ లోపల మొత్తం బట్టలన్నీ తడిసిపోయి చెమట వచ్చి విపరీతంగా ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించుకున్నాను మేడం బాగా. నేను పాట రాస్తే నన్ను విపరీతంగా ఆదరించే సమాజం ఒకవైపు ఉన్నప్పుడు నేను నా పాటని స్క్రీన్ మీద చూసుకోవాలనుకోవడం కోసం ఇన్ని భరించిన అవసరం అనిపించింది. అవమానంగా అనిపించింది. అవమానం కూడా కాదు, అక్కడ దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తాడు కదా తేజ గారు, నాకు ఇవ్వాలనే ఉన్నది కదా ఆయనకి. నాకు ఇవ్వడం కోసమే నన్ను అక్కడ కూర్చోబెట్టిన కానీ నన్ను అవమానించడానికి కాదు కదా అని నాకు అనిపించింది. ఏంటి అంటే నేను పాటను బతికించుకోవడం కోసం ఇంత దూరం రావాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ నా పాట సొసైటీలో ఉంది కదా, ఉన్న దగ్గరే పని చేస్తే బాగుంటుంది, మనకి ఇక్కడికి రావడం వద్దనుకొని రిటర్న్ మీద అట్లా పోయినప్పుడు కూడా నాకు మంచి జరిగింది మేడం. మనం ఎప్పుడో భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఫైట్ చేసిండ్రు వీళ్ళు ఫైట్ చేసిండ్రు వాళ్ళ గురించి చదువుకొని మనం ఇన్స్పైర్ అయినాం. కానీ నేను ఒక స్వతంత్ర పోరాటంలో స్వయంగా నా పాట పనిచేసింది, నేను పనిచేసిన, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ. అంతకంటే ఎక్కువ నాకు గౌరవం దక్కింది, అంతకంటే ఎక్కువ నాకు గుర్తింపు దక్కింది. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2లో ఒక 4-5 టైమ్స్ నా పేరు వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళంతా చదువురాని నా గురించి ఆన్సర్ రాసినప్పుడు నాకు నిజంగా ఇంకా అంతకంటే ఏం కావాలనిపించింది మేడం. కానీ నాకు చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు వయసు ఉంది కదా, ఈ వయసుని ఇప్పుడు సినిమా కోసం కేటాయిస్తాను. నేను ఒక దగ్గర అచీవ్ అయినా మేడం. ఒక దగ్గర నేను 100% పరిపూర్ణత సాధించిన, నేను ఎంచుకున్న మార్గంలో నేను అచీవర్ని, నేను విజయం సాధించిన అక్కడ. ఇప్పుడు నాకు ఇంకా బోనస్ లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు సినిమాకి టైం